హాయ్ ఫ్రెండ్స్, ఒకానొక సమయంలో అంటరానితనం అనే ఒక పేరుతో అట్టడుగు వర్గ ప్రజల పరిస్థితి చాలా హీనంగా ఉండేది. ఈ కులం వాళ్ళు గుడిలోకి వెళ్తే తప్పు, బడిలోకి వెళ్తే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి మంచినీటిని తాగాలన్నా తప్పే. ఈ సమస్యలను తన చిన్ననాటి నుంచి ఎదుర్కొంటూ ఈ ప్రజల్లోంచి ఒక విప్లవకారుడుగా పుట్టుకు వచ్చిన వాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తాను చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న అంటరానితనం వల్ల కలిగే ఇబ్బందుల్ని ఇంకా ఎవ్వరూ ఎప్పటికీ ఎదుర్కోకూడదని ఎంతగానో కృషి చేశాడు. తాను చివరికి దేశ రాజ్యాంగాన్నే రూపొందించే స్థాయికి ఎదిగాడు. అంటరాని వాడిగా పుట్టి ఎంతో మంది భారతీయ ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. ఆయనే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు ఈ వీడియోలో మనం అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన జీవితంలో ఎదురైన సంఘటనల నుంచి ఆయన ఎలా ఎదుర్కొని ముందుకు వచ్చారు అన్న విషయాలపై ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంబేద్కర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఈయన రాజ్యాంగాన్ని రాశారని. కానీ ఆయన గొప్పతనం ఇది మాత్రమే కాదు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా పనిచేశారు. వీరు ఒక ప్రముఖ భారతీయ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా, ఒక అధ్యాపకుడుగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక రచయితగా, అంటరానితనం, కుల నిర్మాలన కోసం ఎంతగానో కృషి చేశారు. ఇలా వీరి జీవితాంతం ఇతరుల కోసం ఎంతగానో కృషి చేశారు. సో వీరి జీవితం ఇప్పుడు ఎలా మొదలైందో తెలుసుకుందాం. 1891 ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ మాలోజీ సక్పాల్ మరియు భీమాబాయి దంపతులకు చివరి సంతానంగా మధ్యప్రదేశ్ లోని మావ్ గ్రామంలో మహర్ కులానికి చెందిన వాడిగా అంబేద్కర్ జన్మించారు. ఈయన పూర్తి పేరు భీమ్ రామ్జీ అంబేద్కర్. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్ గా పనిచేసేవారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాలు వయసున్నప్పుడు వాళ్ళ నాన్నగారు పదవీ విరమణ పొందడంతో కుటుంబం అంతా ముంబైకి వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అంబేద్కర్ గారికి 6 ఏళ్ల వయసున్నప్పుడే అతని తల్లి మరణించింది. దళితుడు అనే కారణం వల్ల ఈయన చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరగతి గదిల్లో కూడా కొంతమంది ఉపాధ్యాయులు ఈ కులం వారిని అయితే ఒక మూల కూర్చోబెట్టేవారు, లేదంటే గది బయట కూర్చోబెట్టేవారు. చిన్నతనంలో ఇతను వేరే పిల్లలతో కలవడం, కనీసం మాట్లాడడం కూడా ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ అంబేద్కర్ కి దాహం అయితే కుళాయి దగ్గరికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. బడిలోని కార్మికుడు ఒక డబ్బాతో నీళ్లను తెచ్చి పైన నుంచి అంబేద్కర్ కి అంటకుండా నీళ్లను పోసేవాడు. ఆ నీటిని చేతి దోసిళ్లతో పట్టుకుని అంబేద్కర్ తాగేవాడు. ఒకవేళ బడిలోని కార్మికుడు ఏదైనా ఇబ్బందితో ఆ రోజు సెలవు పెడితే ఆ రోజంతా అంబేద్కర్ నీళ్లు లేకుండా ఉండేవాడు. అంబేద్కర్ గారి కుటుంబానికి డబ్బులు చెల్లించే స్తోమత ఉన్నా సరే సేవలు చేయటానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడం వల్ల అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించడం వంటివి చేసేవారు. అంబేద్కర్ కి 9 సంవత్సరాలు వయసున్నప్పుడు తన సోదరుడితో వేరే ఊరు వెళ్తుండగా ఒక ఎడ్ల బండి కనిపించింది. అది ఎక్కి కొంత దూరం వెళ్ళగా ఆ బండివాడికి వీళ్ళు మహర్ కులానికి చెందినవారని తెలిసి వాళ్ళని తిట్టి బండి నుంచి దింపేశాడు. చివరికి వాళ్ళు 2 బదులుగా ఇస్తానని బతిమిలాడితే అప్పటికే ఆ బండి మైలు పడిపోయిందని చెప్పి వాళ్ళని ఆ బండిలో వెళ్ళమని ఆ బండివాడు దూరంగా నడిచి వచ్చాడు. ఈ విధంగా ఆయన ప్రతి చోట కులం పేరుతో ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నారు. అయితే చదువులో మాత్రం ఎప్పుడూ అంబేద్కర్ గారు ముందుండేవారు. అలా 1907 నాటికి తన మెట్రికులేషన్ ని పూర్తి చేశాడు. ఆ కాలంలో ఒక దళితుడు మెట్రికులేషన్ పూర్తి చేయడం అనేది ఒక గొప్ప విషయమే. దాంతో ఈయనకు సన్మానం కూడా చేశారు. దానిలో భాగంగానే ఈయన ఉన్నత చదువులు చదవడానికి కొంతమంది ప్రముఖులు ఈయనకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అయితే పై చదువులు చదవడానికి వెళ్లక ముందే అంబేద్కర్ గారికి 15 ఏళ్ల వయసున్నప్పుడే 9 ఏళ్ల వయసున్న రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేశారు. ఇదే సమయంలో బరోడా మహారాజైన షాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నారని తెలుసుకుని ఆయన ఇచ్చిన 25 రూపాయల స్కాలర్షిప్ తో 1912 నాటికి బొంబాయి యూనివర్సిటీ నుంచి తన డిగ్రీ పట్టాని పొందారు. తర్వాత అదే బరోడా సంస్థానంలో తనకి ఉద్యోగం కూడా దొరికింది. కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలనే కోరిక మనసులో ఉండేది. దీని గురించి బరోడా మహారాజుకు చెప్పగా ఆయన దీనికి ఒప్పుకొని ఒక షరతును పెట్టారు. అదేమిటంటే విదేశాల్లో చదువు పూర్తయిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చాక బరోడా సంస్థానంలోనే 10 సంవత్సరాలు పనిచేయాలని షరతును పెట్టారు. దీనికి అంగీకరించిన అంబేద్కర్ గారు బరోడా సంస్థానం నుంచి వచ్చిన స్కాలర్షిప్ తో విదేశాల్లో చదువుకోవడానికి 1913లో కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. అమెరికాలో మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారు స్వేచ్ఛ అంటే ఏమిటో చూశారు. ఆ కాలంలో భారతదేశంలో ఉన్నట్టుగా కుల వివక్షణ అస్సలు ఉండేది కాదు. అలా 1916 నాటి ఆయన PhD పట్టాను పొందారు. 1917లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా స్వదేశానికి తిరిగి వచ్చారు. తర్వాత బరోడా మహారాజు గారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం అంబేద్కర్ గారు బరోడా సంస్థానంలోనే రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయనకి ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దొరికింది. కానీ ఈయన నిమ్న కులస్తుడు కావడంతో ఆయన కింద పనిచేసేవారు కూడా ఆయనను గౌరవించేవారు కాదు. ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలంటే దూరం నుంచి అది ఆయన టేబుల్ మీదకి విసిరేసేవారు. చివరికి ఆయన ఉండటానికి ఇల్లు కూడా ఎవరూ అద్దెకి ఇవ్వలేదు. ఇలాంటి ఘోర పరిస్థితులు ఎన్నో చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న అంబేద్కర్ గారు తన పరిస్థితిని బరోడా
కూడా మహారాజు గారితో చెప్పాడు. ఆయన ఏమీ చేయలేనని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్లిపోయారు. చివరికి అప్పటి బొంబాయి గవర్నర్ సహాయంతో ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం దొరికింది. అలా ఆ ఉద్యోగం చేసుకుంటూనే 1927 నుంచి అంటరానితనానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. అలా మహద్ లో ఒక దళిత మహాసభను ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుంచి కొన్ని వేల మంది దళితులు ఆ సభకు హాజరయ్యారు. అప్పటి వరకు దళితులు మహద్ లోని చెరువులోని నీటిని తాగడానికి అనుమతి ఉండేది కాదు. కానీ అంబేద్కర్ గారు దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువులో నీటిని తాగడానికి అనుమతి వచ్చేలా చేశారు. ఈ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు మొత్తం దేశమంతటా మారుమోగిపోయింది. అదే సమయంలో 1927లో బహిష్కృత భారత్ అనే పేరుతో ఒక మరాఠీ పక్ష పత్రికను ప్రారంభించారు. దళితుల్ని బడిలోకి గుడిలోకి అనుమతించాలని ఎన్నో ఉద్యమాలను చేసి విజయం సాధించారు. ఇక ఆ తర్వాత 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అంబేద్కర్ దీనికి హాజరు కాగా ఇదే సమావేశంలో గాంధీ గారిని కలిశారు. కానీ ఈ సమావేశంలో గాంధీజీకి అంబేద్కర్ గారికి కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్ పట్టుపట్టగా అందుకు గాను గాంధీజీ హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని ఒప్పుకోలేదు. ఇలా వీళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీని తర్వాత సంవత్సరమే అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన తెలుసుకున్న గాంధీజీ దీనికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం మొదలుపెట్టారు. ఇక దీంతో అంబేద్కర్ పై నైతిక ఒత్తిడి పెరిగింది. ఇక చివరికి గాంధీజీకి అంబేద్కర్ గారికి పూనా ఒప్పందం వలన అన్ని చక్కబడ్డాయి. ఇక తర్వాత గాంధీజీ అంటరానితనం నిర్మూలంలో అంబేద్కర్ కి తోడుగా నిలబడ్డారు. అయితే 1935లో అంబేద్కర్ గారి భార్య రమాబాయి గారు అనారోగ్య కారణంగా మరణించారు. కొంతకాలానికి ఆయనకి బొంబాయిలో ప్రిన్సిపల్ గాను జడ్జి గాను అవకాశాలు వచ్చాయి. కానీ వాటి అన్నిటిని తిరస్కరించి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీస్ ను కూడా స్థాపించారు. ఈయన ఎప్పుడూ సంపద కోసం పోరాటం చేయలేదు. కేవలం అట్టడుగు వర్గ ప్రజల స్వేచ్ఛ కోసం మాత్రమే పోరాటం చేశారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి కేంద్ర మండలిలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది. అంతేకాదు భారతదేశ రాజ్యాంగాన్ని రాసే అవకాశం కూడా అంబేద్కర్ గారికి దక్కింది. అయితే రాజ్యాంగాన్ని రచించడానికి 7 సభ్యుల్ని నియమించారు. అందులో ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నమైపోయారు, ఇంకా మిగతా 2 ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచన భారం అంతా అంబేద్కర్ గారే మోయవలసి వచ్చింది. ఈయన రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ రాజ్యాంగ రచనలోనే ఉండేవారు. దీనివల్ల ఆయన ఆరోగ్యం కూడా ఎంతగానో క్షీణించింది. ఆయన్ని హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ సమయంలో ఆయన్ని చూసుకోవడానికి శారదా కబీర్ అనే అమ్మాయిని నియమించారు. ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత 1948లో ఆయన 56వ ఏట ఆమెను పెళ్లి చేసుకున్నారు. వివాహ అనంతరం ఆవిడ పేరుని సవితా అంబేద్కర్ గా మార్చుకుంది. అలా ఆయన 1948 నాటికి రాజ్యాంగ రచనని పూర్తి చేశారు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే ప్రస్తుతం మన భారతదేశం ముందుకు నడుస్తుంది. ఆయన కేవలం దళితుల రిజర్వేషన్ కోసం మాత్రమే కృషి చేయలేదు. ఆడవారికి మగవారికి సమానమైన జీతాలు ఉండాలని, ఆడవారికి ప్రెగ్నెన్సీ టైంలో సెలవులు కేటాయించాలని, పని గంటల సమయాన్ని 12 నుంచి 8 గంటలు చేయాలని, స్త్రీలకు ఆస్తిలో సమానమైన హక్కు ఇవ్వాలని, ఇలా ఎన్నో విషయాలపై ఆయన ఎంతో కృషి చేశారు. ఇక ఆ తర్వాత 1956లో అక్టోబర్ 29న నాగ్పూర్ లో ఆయన 5 లక్షల మందితో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇక కొద్ది రోజులకే 1956 డిసెంబర్ 6వ తారీఖున అంబేద్కర్ గారు మరణించారు. ఆయన మరణించినా సరే ఆయన చేసిన కృషి ఇప్పటికీ ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపింది. అందుకే ఈయన కృషికి గాను 1990లో భారతదేశపు అత్యంత పురస్కారమైన భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఈయనకిచ్చింది. ఈయన చేసిన విశేష కృషికి గాను ఈయన పుట్టినరోజున అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటున్నాము. అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా అంబేద్కర్ గారే. 2012లో గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ గారే ఉన్నారు. దీనిని బట్టి ఆయన సమాజంలో ఎంతటి చైతన్యాన్ని తీసుకొచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అంటరాని వాడిగా పుట్టి మన దేశ తలరాతితో సమానమైన రాజ్యాంగాన్నే రాశారు. ఒకవేళ ఈయన గాని పూనుకోకపోయి ఉంటే అట్టడుగు వర్గ ప్రజల పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉండేదేమో. అందుకే తన జీవితాన్నంతా అణగారిన వర్గ ప్రజల కోసమే అర్పితం చేశారు. ఈయన చేసిన కృషి, ధైర్యాన్ని మనందరం ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.